ఓకే. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంగా అభివృద్ధి అవుతున్నటువంటి నేపథ్యంలో నంద్యాల పట్టణాన్ని ప్రత్యేకంగా సుందరీకరిస్తాము, అందంగా నంద్యాల పట్టణాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్తూనే మరోవైపు పేదల సంబంధించినటువంటి చిరు వ్యాపారులందరినీ కూడా రోడ్డుకి ఇరువైపులా అడ్డంగా ఉన్నారని చెప్పి మీరు తొలగించాలని చెప్పేసి నూనెపల్లి బ్రిడ్జి కింద ఉన్నటువంటి చిరు వ్యాపారులందరినీ కూడా అక్రమంగా చిదివేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇదే అభివృద్ధి పథంలో ఈరోజు లలితానగర్ ఎన్జిఓస్ కాలనీ పైన ఉన్నటువంటి లలితానగర్లో 60 అడుగుల అప్రూవల్ రోడ్డుని 30 అడుగుల కుదింపు చేశారంటేనే ఇది ధనికులకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అన్న పద్ధతుల్లో ఈరోజు నంద్యాలలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు కుమ్మక్కయి ఈరోజు అప్రూవల్ అయినటువంటి వాటిని కూడా కుదించే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నంద్యాల జిల్లా కేంద్రం అయిన తర్వాత నంద్యాల నలుమూలల ఈరోజు నంద్యాల విస్తరిస్తూ ఉంది. ఈరోజు మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కార్లు, బైకులు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 60 అడుగుల రోడ్లు ఉన్న దగ్గర కూడా ఇరువైపుల కార్లు పార్కింగ్ చేస్తే ఆ రోడ్లు విశాలంగా లేక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 60 అడుగుల రోడ్డుని 30 అడుగులకు కుదించడం అంటే ఎంత స్వార్థపూర్తమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నారో నంద్యాల అర్థమవుతా ఉంది. ఈరోజు నంద్యాల అభివృద్ధికి టీడీపీ, వైసీపీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఈరోజు గొడ్డలపేటుగా ఈరోజు పరిగణించే పరిస్థితి కనపడతా ఉంది. లలితా నగరు 60 అడుగుల్ని 80 అడుగులకు పెంచారంటే సంతోషపడటం, అట్లాంటిది 60 అడుగులు 30 అడుగులకి కుదించడం అంటే అభివృద్ధిని నిరాకరించడం తప్ప మరొకటి కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద ఆసుపత్రి దగ్గర నుండి అటు రామాలయం దాకా వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లే ఈ ట్రాఫిక్ తట్టుకోలేక ఉదయం స్కూళ్ళకి వెళ్ళే సమయం కావచ్చు, సాయంత్రం స్కూళ్ళు వదిలిపెట్టేటువంటి సమయం కావచ్చు, తీవ్రమైనటువంటి ట్రాఫిక్ అంతరాయం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ ప్రాంతము, ఎక్స్టెన్షన్ అవుతున్నటువంటి ఆ ప్రాంతంలో 60 అడుగుల నుంచి 30 అడుగులకు కుదించడం అంటే అన్యాయం. ఈరోజు నంద్యాల పట్టణంలో చాలా చిన్న చిన్న సందుల్లో కూడా కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటూ ఉంటే అటువంటి వాళ్ళకి మీరు కొత్త నిబంధనల ప్రకారం 2 అడుగులు ప్లేస్ ఉంటేనే మీకు అప్రూవల్ ఇస్తామని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. అట్లా నంద్యాల చుట్టుపక్కల చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేదా రియల్ ఎస్టేట్లు చాలా చోట్ల 20 అడుగులు 25 అడుగులు వేసి ప్లాట్లు అమ్ముకుంటే మీరు 30-40 అడుగులు లేనిది మీ ప్లాట్లకు అప్రూవల్ ఇవ్వమని చెప్పేసి మున్సిపాలిటీ ఇప్పటికే ఆ ఫైల్స్ అన్నింటినీ నిరాకరించేటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉంది. మరి అక్కడ అందరికీ రూల్స్ వర్తించినప్పుడు లలితానగర్లో 60 అడుగుల అప్రూవల్ని కుదించడం ఏందనేది ఈరోజు స్పష్టంగా నంద్యాల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి లలితానగర్ 60 అడుగుల రోడ్డుని 30 అడుగులకు కుదించేటువంటి నేపథ్యాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు పదే చెప్తా ఉన్నారు, నంద్యాల జిల్లా కేంద్రం ఇది విశాలంగా ఉండాలా, సుందరీకరణంగా ఉండాలా, క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలా, లేదా గ్రీనరీ ఉండాలా అని చెప్పే పద్ధతుల్లో చాలా విజన్స్ చెప్తా ఉన్నారు. మరి నంద్యాల జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉన్నటువంటి ఎన్జిఓస్ కాలనీ పైభాగం ఉన్నటువంటి లలితానగర్ విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, కుమ్మక్కు రాజకీయాల్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని పాతగా అప్రూవల్ అయినటువంటి రోడ్లను ఎటువంటి పరిస్థితుల్లో మార్పు చేయడానికి వీల్లేదు. అవసరమైతే ఇంకా 60 నుంచి 80 అడుగులకు పెంపొందించే పద్ధతుల్లో అభివృద్ధి నేపథ్యంలో చేయాలి తప్ప ఈ పద్ధతిలో కుదించడం సరైనది కాదు. కాబట్టి ఈ విషయంలో సిపిఎం పార్టీగా మేము ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాం. లలితానగర్ 60 అడుగుల అప్రూవల్ 60 అడుగులనే ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలా. వైసీపీ టీడీపీ కౌన్సిలర్ కూడా పునరాలోచన చేయాలా. మీరు నంద్యాల అభివృద్ధికి ఈరోజు నష్టం కలిగించే పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు, ఇది దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. పునరాలోచన చేయండి, దాన్ని 60 అడుగులు కొనసాగించే పద్ధతుల్లో నిర్ణయం మీరు మార్చుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.